బాగాలేదండి మూవీ అయితే, నాకు నచ్చలేదు అంతగా, నాకు కంటెంట్ తెలియలేదు, ఫస్ట్ అర్థం కాలేదు నాకు మూవీ అంతా. సో అంటే యష్ గారు కేజీఎఫ్ తర్వాత ఇలాంటి సినిమా చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యష్ మూవీ అంటే ఒక కేజీఎఫ్ తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా లేడీ డైరెక్టర్ కదా, కన్విన్సింగ్ అనిపించలేదా మరి? అనిపించలా. మేజర్ గా కియార్ అద్వానీ కావచ్చు, నయనతార మేజర్ మేల్ గా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఎలా ఉన్నాయి, ఎలా యాక్ట్ చేస్తారు? ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాయి. మీకు ఎలా అనిపించింది? మాకు బాగా అనిపించింది అన్న. స్టోరీ పరంగా అయితే ఏమీ లేదు, కానీ కంటెంట్ పరంగా యష్ యాక్షన్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ నచ్చినాయి. మిగిలిన అయితే స్టోరీ పెద్దగా ఏమీ లేదు. కేజీఎఫ్ కి దీనికి సంబంధం ఉండదు. అది 5 స్టార్ కి 6 ఇవ్వచ్చు రేటింగ్, ఇది 5 స్టార్ కి 1 ఇవ్వచ్చు రేటింగ్. దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. ఇది స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అర్థం కాదు, వెళ్ళినా సరే ఎందుకు వస్తాడు, ఎందుకు ఫైట్లు చేస్తాడు, అన్ని ఫైట్లే ఉన్నాయి. సినిమా మొత్తం కూడా మీకు యాక్షనే ఉంటుంది తప్ప కంటెంట్ లేదు. మెయిన్ సినిమా మొత్తం కూడా కొత్తగా చూపిద్దాం అనుకున్నారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. ఇరుముడి అంత అయినట్టు ఇది కనెక్ట్ అవ్వదు. ఇరుముడి కంటే దీన్ని అదే బాగుంటుంది సినిమా, దీనికంటే కూడా. అది ఫ్యామిలీ ఆడియన్స్ ఇది రాకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఇంత లాగ్ తీసుకొని, ఇంత టైం తీసుకొని చేశారు. అవును, ఇది లాగ్ సినిమా కూడా మీకు లాగ్ అనిపిస్తుంది. 3.5 hours అయిపోద్ది సినిమా. మనకి ఇది రొటీన్ స్టోరీ అని చెప్పలేము, తీసిన స్టోరీ అని చెప్పలేము, తీసిన స్టోరీ అని చెప్పలేము. అసలు సినిమా అర్థమే కాలేదు మాకైతే ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంత దూరం నుంచి వచ్చింది సినిమా చూడడానికి వచ్చాం. మేము అక్కడ ఎక్కడో గండిమైజం నుంచి వచ్చాము. పొద్దున్నే మార్నింగ్ 3 o'clock లేచి బయలుదేరి డ్యూటీ రోజు హాలిడే పెట్టుకుని ఇక్కడ వరకు వచ్చాం. అని పెద్ద ఏమీ నచ్చలేదు. టాక్సిక్ మూవీ. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. చూసిన తర్వాత మీరు బతుకుంటే కనుక వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో మంచి డిజాస్టర్ పడిపోయింది. యష్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయనే తొక్కేసుకున్నాడు. ఏ సినిమా అయినా ఫ్లాప్ అవ్వాలంటే స్క్రిప్ట్ బాగోకపోవడం, డైరెక్షన్ సరిగ్గా చేయకపోవడం, ఆ 2 విషయాలు ఈ సినిమా నిరూపించింది. సో టాక్సిక్ ఒక మంచి డిజాస్టర్, నాకైతే నచ్చలేదు. టేకింగ్ బాగుంది, యష్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సినిమా నువ్వు థియేటర్కి వెళ్ళిన 10 నిమిషాలు కానీ నీకు అర్థమైపోయింది. బుక్ అయిపోయారా భగవంతుడా అనుకున్నా. అయినా సరే మధ్యలో నిద్ర వచ్చేది. వద్దురా పడుకోకరా, నువ్వు పెట్టిన 300కి న్యాయం చేయరా అని చెప్పి లాస్ట్ దాకా ఉండి సినిమా చూసి అనిపించి ఆ బాధ అంతా కూడా. సో నాలుగుమూల నరకం చూపించింది నాకు. ఆ దాస్ పేరు గుర్తులేదు, ఆ డైరెక్టర్ పేరు గీతా మోహన్ దాస్ గారు. ఒక మంచి అటర్ప్లాక్ తీశారు. నాకైతే సినిమా నచ్చలేదు. తెలుగు నాకే నచ్చలేదంటే ఏ లాంగ్వేజ్కి నచ్చదు. సో ఒక మంచి దిల్ రాజు గారికి అయితే, దిల్ రాజు గారికి మరో గేమ్ చేంజర్ లాంటి సినిమా ఇచ్చింది. అమ్మో, మా రుక్మిణి వసంతను, కియార్ అద్వానీ మాత్రం మంచి కళ్ళకొత్త నైట్ కుర్రోళ్ళకి గ్లామర్గా చూపించారు. యూత్కి అంతా తెగ నచ్చేస్తారు. సో నాకు సినిమా నచ్చలేదు, అటర్ప్లాక్. డబ్బింగ్ అసలు పాత ఇప్పుడు లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ తెలుగు డబ్బింగ్ ఉంటాయి కదా, అలాగే ఉంది. స్టోరీ లేదు దాంట్లో, అలా వెళ్ళిపోతుంది అంతే సినిమా. డిసప్పాయింట్ చేయడం అని కాదు, అసలు అందులో పాజిటివ్స్ లేవు. మనకి ఇప్పుడు ట్రైలర్లో చూసాం, కొన్ని ఉంటాయి. సినిమా అంతా అదే టైప్లో వెళ్తుంది. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే అందరూ క్లాప్స్ కొడతారు లాస్ట్లో. సీన్ బాగున్నందుకు కాదు, సినిమా అయిపోయినందుకు. లోపల అదే జరిగింది. అంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ వాళ్ళు తీశారు, బట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వాలి. ఇంకా బెటర్ ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే బాగుండేదేమో అనిపించింది. హీరో వాళ్ళ సిస్టర్ అంతే, అందరికీ జస్ట్ ఒక అరగంట క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. ట్విస్ట్ అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, ఆల్రెడీ చూసింది. అసలు దాంతో దీన్ని పోల్చొద్దు. KGF లో ఒక 10 minutes కూడా సెట్ అవ్వదు ఈ సినిమా. ఫ్లాపే, డిజాస్టర్ అనలేములే కానీ, ఎందుకంటే తలనొప్పి అయితే రాలేదు, బట్ ఫ్లాపే. అది ఏమో మరి పబ్లిక్ ఏం చేస్తారో తెలియదు. బెటర్ మళ్ళీ తీసి అది పెట్టేస్తారు. అస్సలు లేదండి, నేను చెప్తున్నా. మూవీ 3 hours 14 minutes, దాంట్లో 1 hour ఏమో ఓన్లీ స్లో మోషన్
ఓవర్ యాక్షన్, ఓవర్ ఎలివేషన్ ఎంత అంటే పిచ్చి లేచింది సినిమా. జనాలు థియేటర్లో మాట్లాడుకుంటున్నారు, అంత బోరింగ్ సినిమా ఆ లెవెల్లో. తర్వాత ఈయన అంత పొటెన్షియల్ ఉన్న సినిమా అసలు పొటెన్షియల్ ఏంటండి, దీనికంటే రాజాసాబ్ బెటర్ చెప్పాలంటే. ఆ లెవెల్లో ఉంది. అరే ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు హీరోని తిట్టాలా ఎవరిని తిట్టాలా మళ్ళీ వేసుకుంటారు. లేదండి దండం, ఇది లేడీ జెంట్స్ కాదండి, రాడ్ సినిమా. అసలు లేడీ జెంట్స్ ఏంటి, స్టోరీ యష్ గారు రాశారంట. ఎందుకు యాక్టింగ్ చేయండి కదా, రానప్పుడు ఎందుకు చేయడం అన్ని బొక్క. అరే ప్రైస్ హైక్లు పెడతారు, ఇలా ఈ రాడ్ సినిమాలు తీస్తారు, బట్ ఎంత టైం వేస్ట్, పిచ్చోడిని చేస్తున్నారు జనాల్ని. అంత ఫ్రస్ట్రేషన్. భారీ బడ్జెట్ బొంగు, ఏం భారీ బడ్జెట్ లేదు, ఏం లేదు, అంత వేస్ట్ సెట్ పీసెస్, అంత ఓవర్ యాక్షన్లోనే సరిపోయిందండి, ఏం బాలే. అసలు కరెక్ట్ కాదండి చెప్పాలంటే. అది మంచి సినిమా, ఇదైనా లేదండి. అంటే అది కనీసం అది స్లో ఉన్నా కొంచెం బాగుంటుందండి. ఇది మరి బేకార్ అంటే బేకార్ ఉంది. ఎంత బేకార్ అంటే ఏం చెప్పాలి, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదండి. నాకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. నాకు పొద్దున్న 6:30కి షో అంటే 5కి లేచి వచ్చిన. ఎంత సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చండి ఇట్లా చేయకుండా, మంచిగా అదైనా అవుతుంది. వేస్ట్. ఆ హీరోయిన్స్ని పెట్టినా ఏం లాభం చెప్పండి. ఒక కియారా అడ్వాణి గారు బాగున్నారు, ఓకే, అందరూ బాగానే ఉన్నారు, కానీ ఏ స్టోరీ లేనప్పుడు ఏం చేస్తే ఏంటి. లేదండి వేస్ట్, సీరియస్ వేస్ట్ ఇస్ ద రైట్ వర్డ్. ఎవరైనా చెప్తే మాత్రం నాకు తెలియదు, కానీ సీరియస్ ఏం లేదు. అంత గడ్డం పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపించవు, ఆ బొంగ ఏం లేదు చెప్తున్నారు కానీ. టాక్సిక్ యావరేజ్ అని చెప్తాను, బ్యాడ్ అని అయితే చెప్పను బ్రో. సినిమా ఎట్లా అంటే, సినిమా స్టార్టింగ్ బాగుంటుంది, కాకపోతే తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి రివీల్ అంతా క్లమ్జీ అయిపోతుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్లో ఎట్లా అంటే ఆ పాట తెచ్చి ఇక్కడ పెట్టినట్టు, ఆ పాట తెచ్చి ఇక్కడ పెట్టినట్టు అలా అయిపోతూ ఉంటుంది సినిమా. సినిమాలో బీజిఎం బాగుంది, రవి బర్సూర్ గారిది. నయనతార గారి రోల్ పవర్ఫుల్గా ఉంటుంది. హీరోయిన్స్ అందరికీ రోల్కి వాల్యూ అయితే ఉంటుంది, కానీ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఏ రోల్కి కూడా ఒక పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ కానీ ఒక జస్టిఫికేషన్ కానీ అనిపించదు. కాకపోతే ఇది హాలీవుడ్లో కొన్ని మూవీస్ ఉంటాయి కదా, ఫైట్ క్లబ్ అలాంటివి, ఏంటంటే 1990sలో వచ్చిన ఫిల్మ్స్ అవి. వాటికి కూడా ఇట్లనే కొంచెం మన ట్రామా కానీ మన పర్సెప్షన్ కానీ లైఫ్లో మనం తీసుకునే డెసిషన్స్ తర్వాత ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, అయిపోయిన దాన్ని మనం అదే హాల్యూసినేషన్ అంటాం కదా, అది మొత్తం ఎలా ఉంటుంది అట్లా జరుగుతూ ఉంటుంది మూవీ. బోల్డ్నెస్ యాక్చువల్గా అయితే సినిమాలో ఏముండదు, రివీలింగ్ ఏముండదు యాక్చువల్గా. ఎవరన్నా ఓన్లీ మాస్ మసాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే రావసరం లేదు కూడా యాక్చువల్గా. ఇది మన కేజీఎఫ్ మన ఆడియన్స్ కాదన్నట్టే తీశారు వాళ్ళు తీయడం కూడా ఇంగ్లీష్లో తీశారు కదా, అంటే కన్నడతో పాటు ఇంగ్లీష్లో కూడా వాళ్ళే డబ్ చేసి తీశారు. వాళ్ళు అక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఇంకా వాళ్ళు హాలీవుడ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ ఏం లేదని. ఇండియానే ఎక్కువ ఎక్సెప్ట్ చేయాలి, అందుకే ఇక్కడ హైక్స్ అవన్నీ ఇచ్చారు, కానీ మన ఆడియన్స్కి ఎక్కదు ఇది, బై ఛాన్స్ కూడా ఎక్కదు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఛాన్సే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే దీనికి ఎందుకు తీసుకొచ్చినవరా అని అంటారు. ఇంట్లో వాళ్ళని మనం తీసుకొస్తే మన తిడతారు ఇంటికి వెళ్ళాక, అట్లుంది. అది మాత్రం మెయిన్ బ్రో, అదొక్కటి అడ్జస్ట్ చేసుకోవాల్సింది. అంటే హాలీవుడ్లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఉంటాయి, కానీ బిల్డప్ బాగుంటుంది. అంటే ఆ సీన్ ఒక ట్విస్ట్ రివీల్ చేసేటప్పటికి బిల్డప్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, మొత్తం ల్యాగ్ చేసే తర్వాత రివీల్ చేసేసరికి ఎవరికి ఏముంది అయిపోతే బాగుండు అన్నట్టు ఉంది అంతే. ఆ రివీల్ దగ్గర రేటింగ్ నాకు ఇష్టం 2.5, లేకపోతే మామూలు వేరే వాళ్ళది అయితే 1.52 అంతే. ఫస్ట్ సినిమా ఏమో సినిమాలో స్టోరీ లేదు, అమ్మ డైలాగులు లేవు, ఏం చెప్పినా ఒక సంస్కృతి చెప్పినట్టు చెప్తారు. నాకు తెలిసి ఒక వేస్ట్ సినిమా. తర్వాత చాలా పొటెన్షియల్ ఉన్న కదా, అందుకే చేశాను ఎస్ఆర్ అన్నారు. సో ఏంటి మరి, ఎందుకు మీరు ఇంత డిసప్పాయింట్ అవుతున్నారు? ఇది అసలు ఒక సైకో తీసినాడు సినిమా నిజంగా. అది ఓ 3 గంటల టార్చర్.